హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం కథా సరిసాగరములోని టింటాకరాళుడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ కథకు చక్కని చిత్రాలు వేసిన వారు బాపు గారు. ఉజ్జయిని నగరంలో టింటారకాళుడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు. అతను రోజల్లా జూదాలాడించేవాడు. గెలిచిన వాళ్ళు అతనికి 100 గవ్వలు ఇచ్చేవాళ్ళు. సాయంకాలం వేళ అతను ఆ డబ్బు తీసుకుపోయి బజారులో ఇంత గోధుమ పిండి కొని కుండ పెంకుల్లో కాసి నీళ్లు తెచ్చుకొని దానితో పిండి కలిపి రొట్టెలు తయారు చేసేవాడు. ఆ తరువాత అతను ఆ రొట్టెలను తీసుకొని శ్మశానానికి వెళ్ళి చితిమంటల్లో వాటిని కాల్చుకొని వాటిని తీసుకొని మహాకాళుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన అయ్యి తన రొట్టెలకు పూసుకొని తిని ఆ దేవుడి గుడి ముందే నీళ్ళపైన పడుకొని నిద్రపోయేవాడు. ఒకనాటి రాత్రి టింటారకుడు గుడి ముందు పడుకొని ఉండగా గుడి గోడ మీద మాతృకల బొమ్మలు, యక్ష ప్రతిమలు కదులుతున్నట్లు కనబడింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. గుడి వద్ద ఉండే దేవతలను జూదంలోనికి దించితే లాభం కలగవచ్చు. ఒకవేళ లాభం రాకపోతే తాను పోగొట్టుకునేది ఏమీ లేదు. ఈ ఆలోచన కలగగానే అతను, ఓ దేవతలారా, నాతో జూదమాడండి. ఎప్పుడు గెలిచినా సొమ్ము అప్పుడు చెల్లించవలసిందే, అప్పు బేరం లేదు అన్నాడు. దేవతలు జవాబు చెప్పలేదు. జూదగాళ్ల కట్టుబాటు ఏమిటంటే అవతలివాడు పందెం కాచి పాచికలు వేయపోయేటప్పుడు తాము ఆటలోనికి రామని చెప్పకపోతే వాళ్ళ ఆటలో ఉన్నట్లే, ఆటకు ఒప్పుకున్నట్లే. టింటారకుడు పందెం చెప్పి పాచికలు వేశాడు. దేవతలు వద్దని అతన్ని నివారించలేదు. టింటారకుడు దేవతల నుంచి విస్తారంగా బంగారు గెలుచుకున్నాడు. చివరకతను, నేను గెలిచిన బంగారం అంతా నాకు ఇచ్చేయండి అన్నాడు. దానికి కూడా దేవతలు జవాబు ఇయ్యలేదు. జూదంలో ఓడిపోయి డబ్బివ్వక మాట్లాడకుండా ఊరుకున్న వారిని రంపాలతో కోయడం రివాజు. అందుచేత టింటారకుడు దేవతలను కొయ్యటానికి ఒక రంపం పట్టుకొచ్చాడు. దాన్ని చూసి భయపడి దేవతలు అతనికి తాము ఓడిపోయిన ధనమంతా ఇచ్చారు. అది మొదలు టింటారకుడు ప్రతి రాత్రి మాతృక దేవతలతో జూదమాడి బంగారం గెలుచుకోసాగాడు. ఇది ఇలా ఎంతకాలం జరుగుతుందో అన్న దిగులుతో మాతృదేవతలకు భయం పట్టుకుంది. అది చూసి చాముండిదేవి వాళ్లతో, వాడు పందెం పెట్టి జూదానికి పిలిచినప్పుడు మేం తప్పుకుంటున్నామని చెబితే మీరు ఆటలో లేనట్లే, ఈసారి వాడితో ఆ మాట చెప్పండి అన్నది. టింటారకుడు వచ్చి జూదానికి రమ్మని పిలవగానే గుడి మీద ఉండే దేవతలందరూ మేం తప్పుకున్నాం అనేశారు. దాంతో అతని ఆట కట్టయింది. అతను తిన్నగా మహాకాళుడి వద్దకే వెళ్ళి ఆ దేవుణ్ణి ఆటకు పిలిచాడు. నేను తప్పుకున్నాను అన్నాడు మహాకాళుడు కూడా. వెంటనే టింటారకుడు దేవుడి కాళ్ళు 2 పట్టుకొని, స్వామి, నా దురదృష్టం మూలాన నువ్వు కూడా లోబివైపోయావా? 3 లోకాలు భరించగలవు గాని నా వంటి దరిద్రుని భరించలేవా? నీతో మాట్లాడిన నేను మళ్ళీ జూదర్తో ఏమని మాట్లాడగలను? నన్ను నువ్వే ఎలాగైనా అనుగ్రహించాలి అని ప్రాధేయపడ్డాడు. ఒరే, భయపడకు, నీకే లోటు రాకుండా నేను చూస్తాను. నీవిక ఇక్కడే ఉండిపో అన్నాడు మహాకాళుడు. టింటారకుడు అక్కడే కాలం గడపసాగాడు. ఒకనాటి రాత్రి భైరవుడు అతనితో, ఒరే, ఈ సమయంలో కొందరు అప్సరసులు మహాకాళీ తీర్థంలో స్నానాలు చేస్తున్నారు. వారు గట్టున పెట్టుకున్న బట్టలన్నీ చప్పున పట్టుకురా. వారిలో కళావతి అనే అప్సరస ఉంది. అది నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్న దాకా వారి బట్టలు వారికి ఇవ్వకు అని సలహా ఇచ్చాడు. టింటారకుడు అలాగే చేశాడు. అతను కళావతిని తనకిస్తే కానీ బట్టలు ఇవ్వనంటే మిగతా అప్సరసలు సమ్మతించారు. ఎందుకంటే కళావతికి అది వరకే ఇంద్రుడి శాపం ఉంది. స్వర్గం చూసి ఆనందించటానికి తప్ప భూలోకంలో ఉండే సుఖాలు ఇక్కడ లేవని కళావతి ఆక్షేపించింది. అది తెలిసి ఇంద్రుడు, మానవుణ్ణి పెళ్లాడి భూలోక సుఖాలు అనుభవించు అని శపించాడు. ఆ శాపం ఇప్పుడు ఫలించింది. కళావతి టింటారకుడికి భార్య అయింది. ఆమె పగలు దేవలోకానికి వెళ్ళి రాత్రి కాగానే తన భర్తకు తిరిగి వస్తూ ఉండేది. ఒకనాడు కళావతి తన భర్తతో, రేపు రంభ ఇంద్రుడి ఎదుట ఒక కొత్త నాట్యం చేస్తుంది. అది ముగిసిన దాకా మేమందరము అక్కడే ఉండి తీరాలి. అందుచేత నేను చాలా ఆలస్యంగా వస్తాను అన్నది. ఆ నృత్యం నేను కూడా చూసి ఆనందిస్తాను. నన్ను కూడా రహస్యంగా తీసుకుపో అని టింటారకుడు అడిగాడు. అమ్మయ్యో, ఇంద్రుడికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అన్నది కళావతి. కానీ టింటారకుడు ఆమెను బుజ్జగించి ఎలాగో ఒప్పించాడు. తెల్లవారగానే కళావతి స్వర్గానికి బయలుదేరుతూ తన భర్తను తన చెవులో పెట్టుకున్న కలువ పువ్వుల్లో దాచి వెంట తీసుకుపోయింది. టింటారకుడు తన భార్య సహాయంతో ఇంద్రభవనం ముందు ఉన్న ఐరావతాన్ని, పక్కనే ఉన్న నందనవనాన్ని చూశాడు. ఇంద్రభవనం లోపల దేవతలతో కొలువు తీరి ఉన్న ఇంద్రుణ్ణి చూశాడు. అప్సరసలు పాడుతుండగా రంభ చేసే నృత్యాన్ని చూశాడు. నారదుడు వారి వాద్య సంగీతము విన్నాడు.
తాను కూడా ఒక దేవత అయిపోయినట్లు సంతోషించాడు. చిట్ట చివరకు అక్కడ అతనికి ఒక మేక నృత్యాన్ని చేస్తూ ఉండటం కనిపించింది. అది అతను రోజు ఉజ్జయిన్లో చూసే మేకే. ఆ మేక స్వర్గంలో ఇలా తటస్థపడింది. అతనికి అర్థం కాలేదు. ఇందులో ఏదో మాయ ఉందనుకున్నాడు. నిజానికి ఆ మేక ఒక చిల్లర దేవత, గాలికి తిరిగేవాడు. ఇంద్రుడు సభ ముగియగానే కళావతి తన భర్తతో తిరిగి భూలోకం వచ్చి చేరింది. మరునాడు ఉజ్జయంలో ఆ మేక టింటారకుడి కంటపడింది. అతను దాన్ని నిలేసి, ఓరై గాలికి తిరిగేవాడా, నిన్న ఇంద్రుడు ఎదుట చేసిన నృత్యం నా ఎదుట కూడా చెయ్యి, లేకపోతే నిన్ను క్షమించేది లేదు అన్నాడు. మేకకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, వీడికి నా సంగతి ఎలా తెలిసింది? వీడు మామూలు మనిషి కదా అనుకుందా మేక. అది తన కోరికను మన్నించి నృత్యం చేయకపోయేసరికి టింటారకుడు మేకను దుడ్డుకరతో ముఖం పగిలేటట్లు కొట్టాడు. తల నుంచి రక్తం కారుతూ ఆ మేక ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఇంద్రుడు దివ్య దృష్టితో జరిగింది గ్రహించి కళావతిని పిలిచి, నువ్వు మనుష్య మాతృణ్ణి స్వర్గానికి తెచ్చినందుకు శిక్షగా నాగపురంలో నరసింహరాజు కట్టించే దేవాలయం మీద సాలబంజికలో నివసించు అని శపించాడు. కళావతి తల్లి లంబుష ఇంద్రుడి కాళ్లపై పడి అనుగ్రహించమని వేడుకున్నారు. ఇంద్రుడు కనికరించి ఆ ఆలయం నేలమట్టమైనప్పుడు నీకు శాపముక్తి కలుగుతుంది అని కళావతితో చెప్పాడు. ఆమె తన భర్త దగ్గరకు వచ్చి తనకు ఇంద్రుడిచ్చిన శాపం గురించి చెప్పి తన దివ్యాభరణాలన్నీ ఊడ్చి భర్తకిచ్చి శాపం అనుభవించడానికి నాగాపురం వెళ్ళి అక్కడ గుడిలో మూలస్తంభానికి ఉన్న సాలబంజికలో ప్రవేశించింది. టింటారకుడు భార్య వియోగంతో చాలా బాధపడ్డాడు. తాను బుద్ధివిహీనుడై నోరు జారటం చేతనే తన భార్య శాపం పొందడం తలంచుకొని తాను తిట్టుకున్నాడు. చిట్ట చివరకు విచారించి లాభం లేదని కళావతి శాపం సాధ్యమైనంత త్వరగా ముగిసే మార్గం చూడాలని నిశ్చయించుకున్నాడు. అతని మునివేషం వేసుకొని నాగాపురానికి వెళ్ళి నగరం చుట్టూ ఉన్న అడవిలో 4 దిక్కుల 4 కలశాలలో కళావతి నగలు కొంచెం కొంచెంగా ఉంచి గుర్తుగా పాతిపెట్టి రత్నాలతో నిండిన 5వ కలశాన్ని అర్ధరాత్రి వేళ ఆలయం ముందు పాతిపెట్టాడు. ఆ తర్వాత అతను నది ఒడ్డున చిన్న పర్ణశాల వేసుకొని దొంగ తపస్సు ప్రారంభించాడు. ఊళ్ళో వాళ్ళు ఈ దొంగ మున్ని చూసి ఎవరో తపస్వి అనుకున్నారు. అతను సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన అతన్ని పిలిపించాడు, కానీ టింటారకుడు వెళ్ళలేదు. అప్పుడు రాజు తనే బయలుదేరి దొంగముని ఉండే పర్ణశాలకు వచ్చాడు. సాయంకాలం దాకా ఇద్దరు మాట్లాడుకున్నారు. రాజు ఇంటికి పోవటానికి బయలుదేరుతుండగా దూరాన అరణ్యంలో నుంచి ఒక నొక్క ఊళవేసింది. ఆ కూత వింటూనే దొంగముని నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావని రాజు అడిగితే, నీకు సంబంధించిన విషయం కాదులెమ్మని అన్నాడు. కానీ రాజు నిర్బంధం చేసి అతని నవ్వుకు కారణం అడిగాడు. మరేమీ లేదు, తూర్పు పక్కన అరణ్యంలో రత్నాభరణాలు గల కలశం పాతిపెట్టి ఉందట, నన్ను తీసుకోమని నక్క హెచ్చరిస్తుంది. నాకు నక్క భాష తెలుసుగా అన్నాడు దొంగముని. నక్క మాట నిజమో కాదో చూడాలని రాజు కుతూహలం కలిగింది. ఆయన దొంగముని వెంట పెట్టుకుని వెళ్ళి అతను చెప్పిన చోట తవ్వించేసరికి కలశం దొరికింది. అందులోని నగలన్నింటినీ ముని రాజుకిచ్చేశాడు. టింటారకుడు రాజుకు మిగిలిన దిక్కులలో పాతిపెట్టిన కలశాలు కూడా ఇదే విధంగా దొరికేట్టు చేశాడు. రాజేగాక రాజభవనంలో ప్రతి ఒక్కరూ దొంగమునికి పాదదాసులయ్యారు. ఒకరోజు రాజు మునిని దేవాలయానికి ఆహ్వానించి వెంట పెట్టుకుపోయాడు. వాళ్ళు ఆలయంలోనికి సమీపిస్తుండగా ఒక కాకి వచ్చింది. దొంగముని రాజుతో, ఈ ఆలయం ఎదురుగా వీధిలోనే రత్నాల కలశం పాతిపెట్టి ఉందని తవ్వి తీసుకోమని ఆ కాకి చెబుతుంది అన్నాడు. రాజు ఆ కలశాన్ని కూడా తవ్వి తీసుకొని పరమానంద భరితుడై దొంగముని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆలయంలో ప్రవేశించాడు. ఆ సమయంలో సాలబంజికలో ఉన్న కళావతి ముని రూపంలో ఉన్న తన భర్తను చూసి కన్నీరు కార్చింది. స్వామి, ఏమిటది? శిల్ప ప్రతిమ కన్నీరు కారుస్తుంది అని రాజు దొంగమునిని అడిగాడు. టింటారకుడు విచారము కంగారు పడుతున్నట్లు నటిస్తూ, చెప్పకూడని సంగతి, అయినా నీ ఇంటి వద్ద చెప్తాను, పోదాం పద అని రాజు వెంట రాజనగర్కు వెళ్ళి, రాజా, నీవి ఆలయాన్ని కట్టరాని చోట కట్టగూడని ముహూర్తంలో కట్టించావు. అందుచేత ఆ రాతి బొమ్మ నిన్ను చూసి కన్నీరు కార్చింది. నీవు 4 కాలాల పాటు సుఖంగా ఉండదలిస్తే ఈ దేవాలయాన్ని వెంటనే నేలమట్టం చేసి మంచి చోట మంచి ముహూర్తాన మరొక దేవాలయం కట్టించు. అందువల్ల నీకు ప్రజలకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రాజు బెదిరిపోయి మర్నాటికల్లా దేవాలయం రూపురేఖలు లేకుండా చేయించి మరొక చోట ఇంకొక దేవాలయం కట్టించాడు. తన పని తీరిపోగానే టింటారకుడు సన్యాసి వేషం తీసేసి ఉజ్జయినికి పారిపోయాడు.
శాపం తీరిన కళావతి ఉజ్జయినిలో తన భర్తకు కనబడి దేవేంద్రుని చూడబోయింది. ఆమెను చూసి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆమెకు శాపముక్తి కలగటానికి టింటారకుడు చేసిన యుక్తి విని ఇంద్రుడు విరగబడి నవ్వాడు. ఆయన కళావతి ద్వారా టింటారకుని స్వర్గానికి పిలిపించి అతని బుద్ధి ధైర్యాన్ని ప్రశంసించి అతన్ని తన వెంట ఉండే పరివారంలో చేర్చుకున్నాడు.